రాష్ట్రంలో రెడ్డి పాలనకు చరమ గీతం పాడనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రెడ్ల పాలన చివరిదని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇవి చివరి ఎన్నికలని, ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ఉరితాడు కానున్నాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ మోసగించిందని అన్నారు. కులగణన చేసినామని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి బీసీలకు కులగణనతో జరిగిన ప్రయోజనం ఏమిటో చెప్పాలని ఆయన నిలదీశారు. నరేందర్ రెడ్డి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోలేదని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి ఆయన గెలుపు కోసం ఏ ముఖం పెట్టుకుని వచ్చినామని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయం అనే మాట పలికే హక్కు రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. సబ్బండ వర్ణాలు ఏకతాటిపై నిలిచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీసీ నాయకులు పాల్గొన్నారు. గెలిపిద్దాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను సాధిద్దాం బీసీలకు రాజకీయ అధికారాన్ని. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జోరు నడుస్తుంది. ఇప్పటికీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక్కటేసారి రాష్ట్ర రాజకీయాలు వేడెక్కిపోయాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో. కానీ ఈరోజు ఒక బీసీ బిడ్డ దెబ్బకు హైదరాబాదు వదిలి ఈరోజు ఆగ మేఘాల మీద హెలికాప్టర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల ఈ నియోజకవర్గ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారానికి రాబోతుంది. దీన్ని బట్టే అర్థమైంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ బిడ్డలు గెలవడం ఖాయమని. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పర్యటనే ఇందుకు సాక్ష్యం. ఈరోజు మరి ఒక ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు రాబోతుందంటే, మేము గత 17 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటు మనదే, సీటు మనదే, మేమెంతో మాకంతా అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పక్షాన ఇలా విస్తృతంగా సభలు, సమావేశాలు, ప్రచారం నిర్వహిస్తున్నాం. బీసీలలో రాజకీయంగా బీసీలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి బీసీల ఓటు బీసీలకే అనే నినాదం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు బేమేలెత్తిపోయినటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే రావడం జరుగుతుంది. నేను అంటున్నా, మీరు రేవంత్ రెడ్డి గారు ఎందుకు రావాలి? ఒక బీసీ అభ్యర్థులను పెడితే మీరు రావాల్సిన పనే ఉండకపోవు కదా. ఇలా బీసీ అభ్యర్థిని మీరు బీసీ కులగణన చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం చేతులు పట్టుకొని ఢిల్లీలో ఎవరి వాటా వాళ్ళకే అని తిరుగుతున్నారు. ఎవరి వాటా వాళ్ళకే అన్నప్పుడు మా వాటా మాకు రావాలి కదా. కాబట్టి మా వాటా ప్రకారం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్లు ఇవ్వమని మేము అడిగినాం. కానీ కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పలే. కుక్కతోక వంకర అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రెడ్ల పార్టీ అనేది పేరుంది. ఇప్పుడు రెడ్లకు పేటెంట్ తీసుకొని మా డిఎన్ఏలోనే రెడ్లకు టికెట్ ఇస్తామని అది బాజాప్తగా చెప్పి ఇలా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అంటే ఆయనకు టికెట్ ఇచ్చింది. ఈరోజు నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా ఒక బీసీ బిడ్డ ప్రసన్న హరికృష్ణకు టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడకయ్యేది. అయినప్పటికీ ఇలా బీసీ బిడ్డల గెలుపు ఎవడు ఆపలేడు. 100% తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసుకోండి. ఇలా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్, అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఇలా ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఇలా ప్రసన్న హరికృష్ణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నుంచి మల్క కుమరయ్య, ఈ ముగ్గురు బీసీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఈ ముగ్గురు బీసీ అభ్యర్థులు గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రెడ్డి పాలన చివరి పాలన కాబోతుంది. ఈ ఎన్నికల్లో బీసీ బిడ్డలు గెలవడం ద్వారా రాష్ట్రంలో రెడ్ల రాజకీయ పాలనకు బీసీలు చరమగీతం పాడబోతున్నారు. ఇవాళ ఇవే ఈ రెడ్లకు, ఈ కాంగ్రెస్ పార్టీకి చివరి ఎన్నికలు కాబోతున్నాయి.
ఈ బీసీ అభ్యర్థులు గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు రేపు ఉరితాడు కాబోతున్నాయి. మీరు కాసుకోండి. బీసీ అభ్యర్థులు గెలుస్తున్నారని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ 3-4 ఏళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటాడు, కానీ ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ బీసీనే ముఖ్యమంత్రి చేస్తుందని చెప్పాడు. అంటే వాళ్ళకు ఓటమి భయం ఎంత పట్టుకుంటే ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా బీజేపీ పార్టీ బీసీ సీఎం అంటున్నది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే అది పార్టీ కాదా నాకైతే తెలియదు. నిన్ననే హైదరాబాద్లో లేఖ రాసిన, బీఆర్ఎస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో ఇంత వేడెక్కింది. కేసీఆర్ గారి అధ్యక్షతన హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. వస్తాయో రావో ఉప ఎన్నికల గురించి, ఉప ఎన్నికలు వస్తే 10 మంది అభ్యర్థులను మనమే గెలుస్తామంటున్నాడు. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు నీ పాత్ర ఏంది? మీరు ప్రజాస్వామ్య పార్టీ కదా, పోనీ మీరు నిలబడలేదు. ఇప్పుడు ప్రసన్న హరికృష్ణకు, ఒక పూల రవీందర్కు, ఒక బీసీ, ఒక కుమరయ్యకు మద్దతు ఇవ్వండి. మీ చిత్తశుద్ధి చాటుకోండి. అమ్మ కవితమ్మ గారు మాటికి జగిత్యాలు వస్తావు కదా, మరి జగిత్యాల గడ్డ మీద నుంచి కవితమ్మ గారిని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఎందుకు బయటపడడానికో, మీ పేరు ఏమిటికి రావడానికో మాకు తెలియదు, కానీ ఇవాళ బీసీ సంఘాలు, కుల సంఘాలను మీటింగ్లు పెడుతున్నావు కదా. మీకు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద ప్రేమ ఉంటే, మేము ప్రజాక్షేత్రంలో బీసీ అభ్యర్థులకు మద్దతు నిలబడ్డాం. మీరు కూడా కవితమ్మ గారు రండి, మేము స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చేస్తున్నాం, కవితమ్మ గారిని ఆహ్వానిస్తున్నాం. మా బీసీ బిడ్డలకు మద్దతుగా నిలబడండి. మీరు ఈ 3 పార్టీలు బీసీలను అన్యాయం చేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలేదు. ఇక చివరిగా ఇప్పుడు జరిగే ఎన్నికలు, అదేవిధంగా అంజిరెడ్డి అవకాశవాద రెడ్డి. అంజిరెడ్డి ఎవడో ఎవరికి తెలియదు. కరీంనగర్ చౌరస్తాలో కూర్చొని అంజిరెడ్డి అని ఇవాళ చిన్నపిల్ల నుంచి ముసలమ్మ వరకు ఆయన ఎవరు అంటున్నారు. ఇవాళ కరీంనగర్లో తెలియడు, నిజామాబాద్లో తెలియడు, ఆదిలాబాద్లో తెలియడు, ఆయన పుట్టిన సంగారెడ్డిలో కూడా తెలియడు. అట్లాంటి అంజిరెడ్డి అవకాశవాద రెడ్డిని ఇవాళ నమ్మాలా? ఈ అంజిరెడ్డి అనేటోళ్ళని, ఈ అవకాశ రెడ్డను, ఈ వ్యాపారస్తులను, దొంగ నోట్లతోటి దొంగ ఓట్లను అనేటువంటి వీళ్లను రాజకీయ సమాధి చేయవలసిన అవసరం ఉంది. నేను అందుకనే పట్టభద్రులకు, ఉపాధ్యాయ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు, ఇది 2 వ్యక్తుల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు. ఇక్కడ స్పష్టంగా రెడ్డి వర్సెస్ బీసీ. ఇవాళ 5% ఉన్న రెడ్డి గెలుస్తారా, 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గెలుస్తారా? ఇలా స్పష్టంగా తేల్చుకోవాలి. ఇప్పుడు జరిగేటువంటి యుద్ధం ఓట్ల యుద్ధం. ఈ ఓట్ల యుద్ధంలో మనం గెలిస్తే రేపు 100% బీసీలకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుంది. ఇప్పుడు కనుక పొరపాటునో గ్రహపాటునో ఇప్పటికే అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి ఇవాళ ఓటుకు నోట్ల రాజకీయం తెరలేపారు. నేను అంటున్నా, బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నోట్ల రాజకీయాలను బొందబెట్టాలి. నోట్లను తిరస్కరించండి, ఓట్లను బీసీ బిడ్డలకు వేయండి. నోట్లను వాళ్ళు ఇచ్చేటువంటి దొంగ నోట్లను, సారా లిక్కర్ను, బిర్యానీ పొట్లాలను వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి ఇవాళ ఎంగిలి మెతుకులు మనకు అవసరం లేదు. ఆత్మగౌరవంతో నిలబడండి. ఈ ఎన్నికలు బడుగుల ఆత్మగౌరవానికి, బలిసినోల ఆధిపత్యానికి మధ్యన జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు రేపటి తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించే ఎన్నికలు. 2028కి ఈ సెమీఫైనల్ లాంటి ఎన్నికలు. ఈ సెమీఫైనల్ ఎన్నికల్లో ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి. ఇవాళ న్యాయమే ధర్మమే మనం గెలిపిస్తుంది. ఇవాళ నేను చెప్తున్నా, ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక నిక్కర్స్ అయినటువంటి, నిజాయితీ కలిగినటువంటి ఒక విద్యావేత్త ఇవాళ మన ముందు ఉన్నాడు. కాబట్టి ప్రసన్న హరికృష్ణ గెలవడం అంటే అది బీసీలు గెలవడంగా భావించాలి. ఇవాళ కుమరయ్య గెలవడం అంటే బీసీలు గెలవడంగా భావించాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిలబడ్డ చోట మేము మద్దతు ఇస్తాం. మనమంతా ఒకే తాను ముక్కలం. ఇవాళ ఖచ్చితంగా మనం ఒకటిగా ఉండాలి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి ఒక్కటైపోతారు, మనం ఎందుకు ఒకటి కావద్దు? అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి కాంగి నేతలు, కషాయ నేత. ఈయన కాంగి నేత, ఈయన కషాయ నేత. పొద్దుగాల తిట్టుకుంటున్నారు, రాత్రిలో ఒక్కటవుతున్నారు. ఒక్క బీసీ బిడ్డను ఓడించడం కోసం చీకటి మాట రాజకీయాలు చేస్తున్నారు. ఒక బీసీ బిడ్డను
ఇవాళ ఓడించి బీసీ వాదాన్ని, ఒక బీసీ బిడ్డని కాదు, ఇక్కడ బీసీ వాదాన్ని ఓడించడం కోసం ఇవాళ ఇద్దరు ఒకటైరు చీకటి రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళు ఒకే తాను ముక్కలు, బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు కాదు, బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు ఇవాళ నేను అంటున్నా, అగ్ర కులాలకు ఈ రెడ్లకు ఓట్లేస్తే అది మురిగిపోతుంది, అగ్ర కులాలకు ఓట్లేస్తే అది మోరిలో పోతుంది, బీసీలకు ఓట్లేస్తే ఆత్మగౌరవం నిలబెడుతుంది, రేపు 100% బీసీల రాజ్యం తెచ్చిపెడుతుంది. కాబట్టి విజ్ఞులైనటువంటి, విజ్ఞత కలిగినటువంటి, మేధావులైనటువంటి నిరుద్యోగులు, ఉద్యోగులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, కవులు, రచయితలు, సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు అందరూ జట్టు కట్టాలి, ఒక్కటి కావాలి. ఓటు అనే ఆయుధంతో ఈ రాజకీయ యుద్ధంలో బీసీ బిడ్డలకు ఓట్లేసి గెలిపించి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ గడ్డ మీద బీసీ జెండా ఎగిరేయాలని చెప్పి మీ ద్వారా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ జాజల శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, కుల్కచర్ల శ్రీనివాస్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ సంక్షేమ సంఘం, అండ్ తాటికోట విక్రమ్ గౌడ్ గారు జాతీయ అధ్యక్షులు బీసీ విద్యార్థి సంఘం, అండ్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి గాజుల నాగరాజు గారు, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గంగం జలజ గారు, మరియు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సాయి గారు, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపల్లి రామ్ గారు, అలాగే ప్రసన్న హరికృష్ణ గారి గెలుపుకై అహర్నిశలు కష్టపడుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల కరస్పాండెంట్ శ్రీ ముసుపట్ల రాజేందర్ గారు, అలాగే పెండం గంగారాం గారు, మిగతా వారికి అందరికీ ధన్యవాదాలు. అలాగే మల్లేశ్వర గౌడ్ గారికి, అలాగే ముఖ్యంగా ఈరోజు అతి తక్కువ సమయంలో మేము పిలవగానే వచ్చిన ప్రెస్ అన్నయ్యలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవ కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ నాలుగు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్లకు కోరుకున్నది ఏమంటే, మీరందరూ ప్రసన్న హరికృష్ణ గారి 3వ నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి బీసీల ఐక్యతను చాటాలని కోరుతున్నాము. జై బీసీ.